Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about exercise 10.3. ఏం చేస్తున్నా ఎక్సర్సైజ్ 10.3. ఏం కొనుక్కోవాలి? ఫైండ్ ద ఏరియాస్. ఏంటి అందులో ఫస్ట్ది 3 సెంటీమీటర్ అండ్ 4 సెంటీమీటర్స్. ఓకే, ఫస్ట్ given length L is equal to 4 centimeter, breadth B is equal to 3 centimeter. మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? ఎల్ ఇంటూ బి. ఎల్ అంటే ఎంత? 4 సెంటీమీటర్, బి అంటే 3 సెంటీమీటర్, 4 3s ఎంత? 12 సెంటీమీటర్స్. 2 ఉన్నాయి కాబట్టి ఇంటూలో స్క్వేర్ పెట్టుకోవాలి, సెంటీమీటర్ స్క్వేర్ అయ్యిద్ది. ఓకే, దీని డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ 4 అనుకుంటే బ్రెత్ 3 సెంటీమీటర్. ఓకే, ఇందులోనే బి ఏంటి? 12 meters అండ్ 21 meters. గివెన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ 21 meter, బ్రెత్ బి ఈజ్ ఈక్వల్ టు 12 meters, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత? ఎల్ ఇంటూ బి. ఎల్ అంటే ఎంత? 21 meter, బ్రెత్ అంటే ఎంత? 12 meter, మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇది మల్టిప్లికేషన్ చేస్తే 12 ఇంటూ 21 ఇంటూ 12, 12 1s 12, 12 2s 24, ఒక 1 25, 252 మీటర్ స్క్వేర్. ఓకే, డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఏదైనా లెంత్ 21, బ్రెత్ 12 meters. ఎల్ అనుకోవాలి, ఇది బి అనుకోవాలి. ఓకే, దీంట్లోనే సి ఒకటి 2 kilometer అండ్ 3 kilometers. ఓకే, డయాగ్రామ్ 3 km, 2 km. లెంత్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3 kilometers, బ్రెత్ బి ఈజ్ ఈక్వల్ టు 2 kilometers, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఎల్ ఇంటూ బి. ఎల్ ఎంత? 3 kilometers ఇంటూ 2 kilometers. 3 2s 6 km స్క్వేర్. నెక్స్ట్ డి, ఇందులోనే 2m అండ్ 70 centimeters. ఓకే, గివెన్ లెంత్ L is equal to 70 centimeters, breadth B is equal to 2 meters. మనకేం కావాలి? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఎల్ ఇంటూ బి. ఇక్కడ 2 meters ఉంది, దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలి? 200 centimetersలో కన్వర్ట్ చేద్దాం. ఓకే, 200 centimeters. మీకేం తెలుసు? 1 meter ఈజ్ ఈక్వల్ టు 100 centimeter. 2 meters అంటే 200 centimeters. బ్రెత్ ప్లేస్లో 200
సెంటీమీటర్స్. చూడండి 7 2s 14. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 జీరోస్ పెడదాం. సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, ఒకవేళ మీటర్లో అడిగారు అనుకో, ఆర్ 140 మీటర్ స్క్వేర్ అయ్యిద్ది. ఎందుకు? బై 100 వేసుకున్నామంటే 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 140 మీటర్ స్క్వేర్ ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, అండర్స్టాండ్? చూడండి, అంటే మెజర్మెంట్స్ లెంత్లో ఇచ్చారు, అదే మీటర్స్లో ఇచ్చారా సెంటీమీటర్స్లో ఇచ్చారా చెక్ చేసుకోవాలి. రెండు ఒకే ఉంటేనే మనం ఇంటూ చేయగలం. ఒకటి మీటరు ఒకటి సెంటీమీటర్ ఇస్తే మనం ఇంటూ చేయలేం. ఇంటూయే కాదు, ఏది చేయలేం. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇది కూడా ఏరియానే ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్. ఫస్ట్ది ఏ ఎంత ఇచ్చారు? 10 సెంటీమీటర్. చూద్దాం, స్క్వేర్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. 10 సెంటీమీటర్, ఇక్కడ 10 సెంటీమీటర్, ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ 10 ఉంటుంది. గివెన్ ఏమిచ్చారు మనకి? గివెన్ సైడ్ ఎంత? 10 సెంటీమీటర్. గివెన్ సైడ్ ఎంత? 10 సెంటీమీటర్. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఏంటి? సైడ్ ఇంటూ సైడ్. సైడ్ ఎంత? 10 సెంటీమీటర్ ఇంటూ 10 సెంటీమీటర్. 10 10s 100 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఇందులోనే బి 14 సెంటీమీటర్స్. అప్పుడు గివెన్ సైడ్ ఏమిచ్చారు? గివెన్ సైడ్ 14 సెంటీమీటర్స్. ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ side into side, that means 14 centimeters 14 14s 196 centimeters square. ఇంటూ చేస్తే 196 వస్తుంది. నెక్స్ట్ వీటిలోనే సి ఇచ్చారు 5 meters. గివెన్ సైడ్ 5 meters. ఏరియా ఆఫ్ స్క్వేర్. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏంటి? సైడ్ ఇంటూ సైడ్ 5 meter ఇంటూ 5 meter. 5 5s 25 మీటర్ స్క్వేర్. డయాగ్రామ్స్ అన్నిటికి ఒక స్క్వేర్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇలా ఉండి ఇక్కడ 14 సెంటీమీటర్ రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇక్కడ కూడా లెంత్ బ్రెత్ ఒక 3 రెక్టాంగిల్స్ ఇచ్చారు. దానికి కంటిన్యూషన్ ఒక క్వశ్చన్ ఉంది. విచ్ వన్ హ్యాస్ ద లార్జెస్ట్ ఏరియా, విచ్ వన్ హ్యాస్ ద స్మాలెస్ట్ ఏరియా. ఏది పెద్ద ఏరియా, ఏది చిన్న ఏరియా అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇందులో ఏ ఇచ్చారు 9m అండ్ cm. 9 meters 6 centimeters. చూద్దాం, గివెన్ లెంత్ L is equal to 9 meters, breadth B is equal to 6 meters. Area of rectangle.
ఏంటి ఎల్ ఇంటూ బి. ఎల్ ఎంత 6 meters, 9 meters, బి 6 meters. 9 6 54 m ఇంటూ m మీటర్ స్క్వేర్. ఓకే, ఫస్ట్ ఒకదానికి అయితే ఇది. నెక్స్ట్ బి ఫైండ్ అవుట్ చేయమన్నారు. బి ఏంటి 17 meters and 3 meters. Length L is equal to 17 meters given ఇది. Breadth B is equal to 3 meters. Area of rectangle అంటే L ఇంటూ బి. ఎల్ ఎంత 17 meters, బ్రెత్ 3 meters, 17 3s 51 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఇందులోనే సి ఒకటి ఇచ్చారు. సి ఏంటి 4 meters అండ్ 14 meters గివెన్. లెంత్ ఏమిచ్చారు ఎల్ 14 meters, బ్రెత్ బి ఈజ్ ఈక్వల్ టు 4 meters. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి ఎల్ ఇంటూ బి. 14 meters ఇంటూ 4 meters, 14 4s 56 మీటర్ స్క్వేర్. ఇక్కడ వరకు అయిపోయింది. వాళ్ళు ఏం చెప్పమన్నారు, ఏరియాల్ని కనుక్కోమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికైతే ఫిగర్ ఎలా ఉంటుంది, ఇక్కడ 14 meters 4 meters, ఇక్కడ 17 3 meters, ఇక్కడ 9 meters 6 meters. వాటి యొక్క ఫిగర్స్. ఇందులో ఏది ఎక్కువ ఏరియా ఉండిద్ది, ఏది తక్కువ ఏరియా ఉండిద్ది అని అడిగారు. చూడండి, లార్జెస్ట్ ఏరియా ఆన్సర్ ఏంటి ఇందులో అన్నిట్లో అది 54 51 56 56 మీటర్ స్క్వేర్ అనేది ఎక్కువ. ఆన్సర్ ఏంటి, లార్జెస్ట్ ఏరియా దేనికి ఉంది 4 meters అండ్ 14 meters లార్జెస్ట్ ఏరియా. హ్యాస్ స్మాలెస్ట్ ఏరియా ఎక్కడ, ఏది అన్నిటికంటే తక్కువ ఏది ఉంది, ఏది ఇక్కడ 54 ఉంది, ఇక్కడ 51 ఉంది. కాబట్టి ఏంటి 17 meters అండ్ 3 metersకి స్మాలెస్ట్ ఏరియా అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగులర్ గార్డెన్ ఈజ్ 50 meters లాంగ్ ఈజ్ 300 square meters. ఫైండ్ ద విత్ ఆఫ్ ద గార్డెన్. మనకి ఏరియా ఇచ్చారు, లెంత్ ఇచ్చారు, మనం ఏం కనుక్కోవాలి, విత్ కనుక్కోవాలి. గివెన్ లెంత్ ఆఫ్ ఎ గార్డెన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 50 meters. బ్రెత్ మనకి విత్ డబ్ల్యూ మనకి తెలియదు. నెక్స్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ గార్డెన్ ఎంత 300 square meters. ఇక్కడ వరకు అయితే అర్థమైంది. మనకేం కావాలి, విత్ కావాలి. ఓకే, వీ నో దట్
మనకి ఏం తెలుసు? వి నో దట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, we know that area of rectangle is equal to length into breadth. Breadth is nothing but width. అది గుర్తుపెట్టుకోండి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత ఇచ్చారు వాళ్ళు? 300 స్క్వేర్ మీటర్స్. లెంత్ ఎంత ఇచ్చారు? 50 మీటర్స్. బ్రెత్ ఏమివ్వలే కాబట్టి అలాగే వదిలేద్దాం. ఈ 0 0 క్యాన్సిల్. 5 టేబుల్లో 5 వన్స్, 5 టేబుల్లో 36 టైమ్స్. ఇక్కడ ఒక ఎమ్, ఇక్కడ ఒక ఎమ్, ఇంకొక ఎమ్ ఉంటుంది. 6m ఈజ్ ఈక్వల్ టు బి. దేర్ ఫోర్ విత్ ఈజ్ ఈక్వల్ టు విత్ బి ఈజ్ ఈక్వల్ టు 6 మీటర్స్. ఓకే. ఫిఫ్త్ క్వశ్చన్ ఏం చూడండి. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ టైలింగ్ ఏ రెక్టాంగులర్ ఫ్లాట్ ఆఫ్ ల్యాండ్ 500 మీటర్ లాంగ్ అండ్ 200 మీటర్ వైడ్ at the rate of 8 rupees per 100 square meters. చూడండి, గార్డెన్ యొక్క లెంత్ ఇచ్చారు, బ్రెత్ ఇచ్చారు. దానికి ఏం రెక్టాంగిల్కి ఇప్పుడు రెక్టాంగులర్ ఫ్లాట్ ఉండేది కదా, దానికి టైల్స్ వేయడానికి ఎంత కాస్ట్ అని ఎంత కాస్ట్ మొత్తం ఎంత కాస్ట్ పడిద్ది అని అడిగారు. ఎంత కాస్ట్ పడిద్ది అంటే ఒక్కొక్క స్క్వేర్ మీటర్కి కాదు, పర్ 100 స్క్వేర్ మీటర్కి 8 రూపీస్ ఛార్జ్ ఉండిద్దంట. గివెన్ లెంత్ ఏమిచ్చారు? 500 మీటర్స్ విత్ దట్ మీన్స్ బ్రెత్. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 200 meters. Okay. Area of rectangle L into B. L enta 500 meters. B 200 meters. 5 2s are 10. ఇక్కడ ఎన్ని జీరోస్? 1 2 3 4 జీరోస్. ఇక్కడ మీటర్ స్క్వేర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఏదో అడిగారు. కాస్ట్ ఆఫ్ పర్ 100 స్క్వేర్ మీటర్. స్క్వేర్ మీటర్ ఎంతంట? 8 రూపీస్ పడిద్దంట. ఓకే. ఎంత? ఇక్కడ రాశారు 8 రూపీస్. 100 స్క్వేర్ మీటర్స్కి 8 రూపీస్. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ వచ్చిన ఆన్సర్ రాసి మీటర్ స్క్వేర్ ఈజ్ అని రాయాలి. ఇక్కడ చూడండి, ఏమన్నారు? పర్ 100 స్క్వేర్ మీటర్. కాస్ట్ ఆఫ్ ఇది బై 100తో డివిజన్ చేయాలి. ఓకే. Therefore, cost of meter square is 8 into 1000. 8000 రూపీస్ అవుతుంది మొత్తంకి. ఓకేనా? ఇక్కడ బై 100 ఎందుకు వేసామంటే మామూలుగా అయితే పర్ స్క్వేర్ మీటర్ పర్ స్క్వేర్ సెంటీమీటర్ అని అడుగుతారు. ఇక్కడ ఏమన్నారు? పర్ 100 అన్నారు కాబట్టి బై 100 వేసి క్యాన్సిలేషన్ చేసా. వచ్చిన ఆన్సర్తో
ఇంటూ 8తో మల్టిప్లై చేసాయి. 8తోనే ఎందుకు చేయాలంటే వాడు అంతే కాస్ట్ ఇచ్చారు కాబట్టి దాంతోనే చేయాలి. ఓకే. 6th క్వశ్చన్. ఏ టేబుల్ టాప్ మెజర్స్ 2 meters by 1 meter 50 centimeter. వాట్ ఈజ్ ఇట్స్ ఏరియా ఇన్ స్క్వేర్ మీటర్స్? స్క్వేర్ మీటర్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలని అడుగుతున్నారు. ఇది చూడండి. ఏ టేబుల్ టాప్ లెంత్ ఎంతంట? L is equal to 2 meters. 2 meters మీటర్స్లోనే కదా ఫైండ్ అవుట్ చేయమన్నారు, లాస్ట్లో ఇచ్చారు మీటర్స్లో ఫైండ్ అవుట్ చేయండి అని. ఓకే. నెక్స్ట్ బ్రెత్. B is equal to 1 meter 50 centimeters. 1 meter 50 centimeter. ఇది చూడండి, దీన్ని ఎలా మార్చుకోవాలి? మనం మీటర్స్లో మార్చుకోవాలి. మనకేం తెలుసు చూడండి, 1 meter is equal to 100 centimeters. ఓకే. 1 centimeter is equal to 1/100 meters. ఈ రెండు వస్తే మనకి ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 50 centimeters అంటే ఏం రాయాలి? 50/100 మీటర్ అవుతుంది. అప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు? 1.50 meters. ఓకే. బ్రెత్ B is equal to. ఇప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఇప్పుడేంటి? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఎంత? L ఇంటూ B. L ఎంత? 2 meters. బ్రెత్ 1.50 meters. మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేర్. 1.5 ఇంటూ 2 ఎంత? 1.5 ఇంటూ 2 3 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకే. నెక్స్ట్ 7th క్వశ్చన్. A room is 4 meters long, 3 meters 50 centimeter wide. How many square meter of carpet is needed to cover the floor of the room? ఇలా కవర్ చేయడానికి ఎంత ఫ్లోర్ అవసరం అవన్నీ అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? మనం ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చారో రాసుకుందాం. గివెన్ లెంత్ L is equal to ఎంత? 4 meters. ఎంత ఇచ్చారు? 4 meters. బ్రెత్ B is equal to ఎంత ఇచ్చారు? 3 meters 50 centimeters. 3 meter 50 centimeters. ఓకే. ఇక్కడ చూడండి, 1 meter is equal to 100 centimeters. ఇందాకే చెప్పాను. 1 centimeter is equal to 1/100 meters. ఇప్పుడు 50 centimeters ఎలా అవుతుంది? 0.50 meters అయింది. అప్పుడు 3 meters 50 meters. Okay. Now area of rectangle L into B. మీకు ఇలా సెంటీమీటర్స్ని మీటర్స్లో ఎలా కన్వర్ట్ చేయాలో, లేకపోతే మీటర్ని సెంటీమీటర్లో ఎలా కన్వర్ట్ చేయాలో తెలియాలంటే నేను ఆల్రెడీ చాప్టర్ 8.2లో నా వీడియోస్ అప్లోడ్ చేశాను. అక్కడికి వెళ్ళి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. L ఎంత? 4 meters. B ఎంత? 3.50 meters. ఫస్ట్ M ఇంటూ M స్క్వేర్ రాసుకోవాలి.
3.5 ఇంటూ 4 ఎంత ఇంటూ చేద్దాం. 5 4 × 20, 4 3 × 12, ఒక 2 14, 1 డెసిమల్ కాబట్టి ఇక్కడ డెసిమల్ పెట్టుకున్నా, 14 మీటర్స్ స్క్వేర్. చూడండి, ఏ ఫ్లోర్ ఈజ్ 5 meters లాంగ్ అండ్ 4 meters wide. A square carpet of side 3 meters is laid on the floor. Find the area of the floor that is not carpeted. ఇది చూడండి, ఒక ఫ్లోర్లో 5 centimeter లాంగ్ ఉంది, 4 meter వైడ్ ఉంది. ఇంకొక స్క్వేర్ కార్పెట్లో 3 metersని ఫ్లోర్ని పరిచేశారు. ఇంకా కార్పెట్ పరవని ఏరియా ఎంత అంటే ఫ్లోరింగ్ చేయని ఏరియా ఎంత అని అడిగారు. ఓకే, ఫస్ట్ గివెన్ లెంత్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, 5 meters. బ్రెత్ అన్న వైడ్ అన్న ఒకటే అని చెప్పాను ఇందాక. బి ఈజ్ ఈక్వల్ టు 4 meters. ఇప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎల్ ఇంటూ బి. ఇక్కడ ఒక్క 5 minutes, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ కార్పెట్ ఆఫ్ సైడ్ గివెన్ ఏమిచ్చారు, సైడ్ ఎంత 3 meters. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఏంటి, సైడ్ ఇంటూ సైడ్, ఏంటి సైడ్ ఇంటూ సైడ్. ఇప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత, 5m ఇంటూ 4 meters. 5 4s 20 meters స్క్వేర్. ఏరియా ఆఫ్ స్క్వేర్ సైడ్ ఇంటూ సైడ్ కాబట్టి 3 meters ఇంటూ 3 meters. మొత్తం ఎంత, 3 3s 9 meters స్క్వేర్. ఇక్కడ ఏం చెప్పారు, ఒకే ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేస్తున్నా, ఇది ఒక ఏరియా అనుకోండి. ఇక్కడ మొత్తం ఇది ఉంది స్క్వేర్ లాగా, ఇక్కడ మొత్తం అది మొత్తం అయిపోయింది. చూడండి అలా ఉంది. ఈ మొత్తంలో ఇక్కడ ఇక్కడ మొత్తం కార్పెట్ పరిచారు, ఇక్కడ ఉంది. ఈ మధ్యలో లేని చోట, ఎక్కడ కార్పెట్ లేని చోట అక్కడేమో ఏం చేయమన్నారు, ఎంత మనకి ఏరియా కనుక్కోమన్నారు. ఏం అలా కనుక్కుంటాం, చూడండి దీంట్లోనే వచ్చింది ఏది, దీని యొక్క ఆన్సర్ వచ్చింది, దీని యొక్క ఆన్సర్ వచ్చింది. మనకి ఇలా కావాలండి, మిగతాది కావాలంటే ఏం చేయాలి, మైనస్ చేస్తే ఆన్సర్ అనేది వచ్చేసిద్ది. ఇప్పుడు ఏం చేయాలి, ఏరియా ఆఫ్ ద కార్పెట్ నాట్ కవర్డ్ is equal to 20 meters square minus 9 meters square. 20లో నుంచి 9 తీస్తే 11 meters square. ఇది చూడండి, 5 square flower beds each of side 1 meter are dug on a piece of land 5 meters long and 4 meters wide. చూడండి, ఫైవ్ మీటర్స్ 4 meters లాంగ్. ఏంటంటే ఒక 1 square అలా ఉన్నది, అలాంటివి 5 ఉన్నాయంట. ఇది 1 meter. ఓకే, దీని ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇవి కాకుండా ఇది ఉంది చూడండి, ఈ మొత్తాన్ని రిమైనింగ్ ఏరియా ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మనకు అర్థమైతే ఆటోమేటిక్గా సగం ఆన్సర్ అనేది అర్థమైంది. నేను ఒక విషయం చెప్పిన, అండర్స్టాండింగ్ ద క్వశ్చన్ ఈజ్ ఆఫ్ ద ఆన్సర్ అంటారు. మనం క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సరు సగం అనేది వచ్చేసిద్ది. ఓకే, ఫస్ట్ 9th క్వశ్చన్ కదా, ఆన్సర్ గివెన్
గివెన్ ఏమిచ్చారు, లెంత్ L is equal to 5 meters with B is equal to 4 meters. Area of a rectangle. Area of rectangle ఏంటి, L into B. ఒకటి 5 meters into 4 meters. 5 4s are 20 meters square. ఇక్కడ వరకు ఎనఫ్. ఇంకా ఏమి ఇచ్చారు, స్క్వేర్ ఇచ్చారు. గివెన్ స్క్వేర్, స్క్వేర్ సైడ్ ఎంత ఇచ్చారు, 1 మీటర్. అప్పుడు ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఎంత, ఏరియా ఆఫ్ స్క్వేర్ దానికి ఏంటి, సైడ్ ఇంటూ సైడ్. సైడ్ ఎంత, 1 మీటర్ ఇంటూ 1 మీటర్ ఎంత, 1 ఇంటూ 1 మీటర్ స్క్వేర్. ఇలాంటివి ఎన్ని ఉన్నాయంట మనకి, 5. ఎన్ని బీట్స్ ఉన్నాయి, ఇవ్వండి 5 స్క్వేర్ ఫ్లవర్స్ ఉన్నాయి. 5 స్క్వేర్ ఫ్లవర్స్. బెడ్స్ అప్పుడేంటి, 5 ఇంటూ 1 మీటర్ స్క్వేర్, అప్పుడంతా 5 మీటర్ స్క్వేర్. ఇప్పుడు ఏం కనుక్కోవాలి, ఏరియా ఆఫ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ల్యాండ్. ఏరియా ఆఫ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ల్యాండ్. ఇప్పుడు ఏం కనుక్కోవాలి, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ మైనస్ ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్. మొత్తం ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఎంత, 20 మీటర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ ఎ స్క్వేరు 5 స్క్వేర్ ఫ్లవర్ బెడ్స్ ఇచ్చారు కదా, అదంత 5 మీటర్ స్క్వేర్. 20లో నుంచి 5 తీస్తే 15 మీటర్ స్క్వేర్. ఓకే, అండర్స్టాండ్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు కామెంట్ చేయండి. అసలు ఫస్ట్ డౌట్ రాకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూస్తే మాత్రం ఒక్క డౌట్ కూడా రాదు. మస్ట్ అండ్ షుడ్గా ఇదైతే నేను చెప్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.